నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైసీపీ సర్కార్లో రవాణా శాఖలో ఆయన కింగ్ మేకర్. ఆయన చెప్పిందే వేదం. ఆయన అనుకున్న వారికే పదోన్నతులు, బదిలీలు, ఇలా ఆయన అనుకున్నదే తడవుగా అన్ని చేసేసేవారు. ఆయనే పి సీతారామాంజనేయులు అలియాస్ పిఎస్ఆర్. రవాణా శాఖ కమిషనర్ గా గత జగన్ సర్కార్లో సుదీర్ఘకాలం పనిచేసిన పిఎస్ఆర్ రవాణా శాఖలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. BS3 లారీల కేసులో టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారులపై చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలినా వారిపై చర్యలు లేకుండా తర్వాత పదోన్నతులు ఇచ్చిన పిఎస్ఆర్ తన మార్కు చూపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన 2 సంస్థలు భారత్ స్టేజ్ BS3 లారీలను అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి BS4 గా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారు అనే ఆరోపణలతో 2020లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. 2019లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి లారీల అంశంపై రవాణా శాఖకు ఫిర్యాదు చేయగానే అప్పటి కమిషనర్ గా ఉన్న సీతారామాంజనేయులు ఆగమేఘాలపై విచారణ జరిపించారు. కేసులు నమోదు చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు. అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్, RDOలు, MVIలు, AMVIలు, AOలు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం 17 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించారు. వీరికి తొలుత ఛార్జ్ మెమోలు జారీ చేశారు. దాంతో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని, లేదంటే సస్పెన్షన్లు చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఛార్జెస్ డ్రాప్ చేసేసి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చివరకు ఇంక్రిమెంట్లలో కోత లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు తన చక్రం తిప్పారు. ఆ తర్వాత వారిలో కొందరికి పదోన్నతులు సైతం ఇచ్చారు పిఎస్ఆర్. సూళ్లూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది. నాగాలాండ్ నుంచి 80 ట్యాంకర్లకు నిరభ్యంతర పత్రాలు తీసుకొచ్చి సూళ్లూరుపేట MVI కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే అసలు ఆ ట్యాంకర్లే లేవు. అయినా సరే రవాణా శాఖ అధికారులు RDA ఏజెంట్లతో కుమ్మక్కై ఇదంతా చేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి రాగా ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన RDA ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట MVI AOలు, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లతో పాటు దీనిని పర్యవేక్షించాల్సిన RDO విఫలం కావడంతో వీళ్లందరిపై కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్న వాళ్లు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. పిఎస్ఆర్ చలవతో వీరిపైన తర్వాత చర్యలు లేకుండా పోయాయి. వారిని సస్పెండ్ కూడా చేయలేదు. ఆ తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేయగా ఆయా అధికారులు, ఉద్యోగులు ఇందులో బాధ్యులేనని తేల్చారు. వారిని సర్వీస్ నుంచి తొలగించాలని ఇటీవల సిఫార్సు చేశారు. ఇప్పుడు ఆయా అధికారులు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.